యూపీఐ ఛార్జీలు అంటే ఫోన్‌పేలు, గూగుల్ పేలు ఇలాంటి పేమెంట్స్ ఏవైతే చేస్తున్నామో ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో చేస్తున్నటువంటి దాంతో ఒక సమస్య ఏంటయ్యంటే ఇప్పుడు మొన్ననే బిల్లు తీసుకొచ్చారు. ఇక ఛార్జీలు పడబోతున్నాయి అన్న దాని మీదన ప్రభుత్వం ఒక వివరణ ఇచ్చింది. రూ. 3000 దాటితే ఛార్జీలు పడతాయా అన్నటువంటి దాని మీద యూపీఐ చెల్లింపుల మీద ఎండీఆర్ వసూలు చేస్తారన్న ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఖండించింది. భీమ్, యూపీఐ క్యూఆర్, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీల మీద ఎట్లాంటి సర్వీస్ ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. అయితే యూపీఐ ద్వారా వాలెట్లతో చేసే రూ. 2000 పైబడిన వ్యాపార లావాదేవీలకి 1.1% ఇంటర్చేంజ్ ఛార్జ్, అట్లాగే రూపే క్రెడిట్ కార్డు చెల్లింపులకి ఎండీఆర్ వర్తిస్తుందని చెప్పింది. ఇప్పుడు ఈ ఏమీ కాదు అనుకోవడానికి ఏముండదు. ఇప్పుడు ఆ వెండరు వాళ్ళు ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళు వాళ్ళ జేబులో నుంచి ఏం కట్టరు. ఇప్పుడు ఇదివరకు క్రెడిట్ కార్డులతో పెట్రోల్ అయిపోసేవాళ్ళు అంతా నడిచేది, షాపులకి వెళ్ళినప్పుడు నడిచేది. ఇప్పుడు మనం షాపులకి వెళ్ళినప్పుడు క్రెడిట్ కార్డుతో బిల్లు చేస్తాం అన్నాం అనుకోండి, 2% అదనంగా అని అడిగేటటువంటి షాపులు ఎక్కువ ఉన్నాయి. మాల్స్లో వీటిట్లో నడిచిపోతుంది. ఇట్లాంటి సమస్యలు ఇక్కడ కూడా వస్తాయి.